మీరు ఎందుకు తీసేసారంటే మా వెహికల్స్ ఎలా వెళ్తాయంటే అందుకు మేము తీసేసి మేము వెళ్తాము అన్నారు. వెంటనే నేను వాళ్ళకి ఒక లెటర్ పుట్టప్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఫిక్స్ చేసిన బోర్డులు మీరు ఎలా చేస్తారని చెప్పేసాను. ఇవ్వండి మేడం ఆ బోర్డు ఈ గట్టు మీద ఫిక్స్ చేసి ఇవి రిమూవ్ చేసేసేవాళ్ళు. ఈ 232ని క్లాసిఫికేషన్ దాని ఇప్పుడు మనం చెరువులో లేదు కదా, చెరువు ఇక్కడ ఉంది చెరువు మ్యాప్ లో గుట్ట మేడం ఇది అన్ని చెరువా? ఈ రెండు చెరువులు మేడం. బ్లూ కలర్ ఎలా చెరువు ఇది వస్తుంది కన్ఫర్మ్ చేసి చెప్పాలి కానీ మేబీ okay. Public అంటే కొంచెం దేర్ టీచింగ్ ఇట్ ఇస్ ఓన్ అండ్ దేర్ నాట్ టెలరింగ్ ఎనీబడి. కరెంట్ అక్కడ లాగిస్తుంటారు అక్కడ నుండి ఇక్కడికి ఇష్టం అంటే లీగల్గా వైర్లు లేకుండా మొన్న 4 గొర్రెలు చనిపోయాము. అట్లా వైర్లు చూడము అక్కడ గొర్రెలు జరిపోయి 219 ఇచ్చారు అక్కడ 221 పారి 219 ఇంకా ఎంత ఎక్స్టెంట్ ఫామ్ ఆయిల్ ఉంది? బాబు దూలు పడేదా కందులు వేసాము పంట లేదు, పొలం వేసాము పంట లేదు, ఎలాగ బతకాలి మేము భూములు ఉండి పని చెప్పునైనా ఆ నీరు కూడా నిల్వ ఉండట్లేదు ఆ గుమ్ము వల్ల. ఆ దుమ్ము వల్ల అసలు పంటలు రావట్లేదు మేడం. కందులు వేసిన పండట్లేదు, పొలం వేసిన పండట్లేదు మేడం. కొద్దిగా తీసుకెళ్ళి చూడండి అంతా మొత్తం ఆకుకొచ్చేసారు. అంతా మొత్తం ఒక 70 ఎకరాలు సుమారు ఉంటుంది. అంతా డ్యామేజ్ చేశారు. అక్కడ నుండి వాటర్ వచ్చి వస్తుంటే ఇక్కడ సరిపోయింది మొత్తం పంట చిన్న ప్లాంట్ ఇప్పుడే వేసారా? ఇంకొక చెరువునా అప్డేట్ అవుతుంది కదా మేడం మన మొబైల్లో. మేడం ప్లేస్ ఇది మేడం వాళ్ళు సొంతంగా నిర్మించుకున్న దౌర్జన్యంగా నిర్మించిన రోడ్డు మేడం. దానికోసం కల్వర్ట్లు ఇల్లీగల్గా వితౌట్ పర్మిషన్ వేశారు మేడం. 2 కల్వర్ట్లు. పెడితే